నమస్తే. ప్రజెంట్ మనం హైదరాబాద్ విజయవాడ హైవే వైపు ఉన్నాం. సో హైవే కాడ మనం చాలా సందర్భాల్లో వాహనదారులందరూ కూడా చాలా రకాలుగా ఫేస్ చేసినటువంటి సమస్య. చాలా మంది ట్రాఫిక్ సంబంధించినటువంటి పోలీసులు స్పీడ్ గన్లు పెట్టుకొని ఉన్నటువంటి హైవే పక్కన చెట్ల పొదల్లో ఉండి వాళ్ళందరూ కూడా ఫోటోలు తీసుకుంటున్నటువంటి ఆ సందర్భం మనం చాలాసార్లు ఫైన్ వచ్చిన తర్వాత మనం గుర్తుపడతాం. ఫైన్ సంబంధించినటువంటి ఆ బిల్లు మనకు రాకముందుకు ఏం తెలియదు, కానీ వచ్చిన తర్వాత ఓహో ఇక్కడ జరిగిందా అని చెప్పేసి మనకు ఒక ఐడియా వస్తుంది. సో ఇక్కడ కనబడతా ఉంది, ఇక్కడ హైవే ఏదైతే ఉందో విజయవాడ హైదరాబాద్ సంబంధించినటువంటి హైవే ఏదైతే ఉందో ఈ హైవే దగ్గర ట్రాఫిక్ సంబంధించినటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో ట్రాఫిక్ పోలీసులు వాళ్ళందరూ కూడా చెట్ల మధ్యలో ఉండి వాళ్ళు ఫోటోలు తీసుకుంటా ఉన్నారు. అంటే ఎక్కువ స్పీడ్లో ఓవర్ స్పీడ్గా వెళ్తూ ఉన్నటువంటి వాహనాలు ఏవైతే ఉంటాయో ఆ వాహనాలను ఫోటోలు తీసుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు. అయితే చాలా మందికి ఎందుకంటే స్పీడ్ గన్స్ అన్ని కూడా ఏర్పాటు చేసేటువంటి ఈ సిచ్యువేషన్లో హైవే పక్కన మళ్ళీ ప్రధానంగా మళ్ళీ వీలు కూకొని ఫోటోలు తీయడం ఏందో అది అర్థం కాదు. చాలా మంది వాహనదారులు చాలా ఇటువంటి సంబంధించినటువంటి ఫేసెస్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఈ చెట్ల మధ్యలో కూకొని ఎవరికి అవపడకుండా ఈ స్పీడ్ గన్స్ తోటి వాళ్ళంతా కూడా ఫోటోలు తీస్తున్నటువంటి ఈ సందర్భం కనబడతా ఉంది. అంతా కూడా చూసుకోవచ్చు, ఇక్కడ పెద్ద బ్యాగు దానికి సంబంధించినటువంటి ఈ వ్యవహారం అంతా కూడా కనబడతా ఉన్నది. సో ఇదంతా కూడా ఒక స్టాండు, ఇదంతా కూడా ప్రతి పోలీస్ స్టేషన్ కి హైవే పక్కన ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి ఇట్లాంటి స్పీడ్ మీటర్ ఏదైతే ఉంటుందో ఈ స్పీడ్ మీటర్ అంటే లిమిట్ కూడా ఇది ఇక్కడ కనబడతా ఉంది. చూసుకోవచ్చు, అంటే ఈ ముంగట వచ్చేటువంటి వెహికల్ ఎంత స్పీడ్ లో వచ్చింది, సో ఎంత దూరం నుంచి ఈ స్పీడ్ లో వస్తుంది అనేది దీనిలో కనబడతా ఉంది. సో ఇది ఉన్నటువంటి స్పీడు 80 స్పీడ్, ఇది 80 లిమిట్ 80 స్పీడ్. ఎంత 10 అంటే 85 90 మధ్యలో అయినా కానీ పెద్దగా ఇబ్బంది. ఓకే, ఇప్పుడు అంటే ప్రతిరోజు ఇదేనా మీ డ్యూటీ? ఇదే. ఎందుకు మరి ఈ చెట్ల మధ్యలో ఉండి తీయడానికి ప్రధానమైనటువంటిది ఏంటి ఉద్దేశం ఏంటి? చెట్ల మధ్యలో తీస్తున్నాను, రోడ్డు మధ్యలో ఉన్నా కదా నేను. చెట్ల మధ్యలో కాదు, రోడ్డు మధ్యలో ఉన్నా నేను. స్పీడ్ గన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, మళ్ళీ అవన్నీ తర్వాత ఇది ఎందుకు అని మా పోలీస్ స్టేషన్ కి ప్రొవైడ్ చేసింది ఇది. పోలీస్ స్టేషన్ తరపున అందరూ టాప్ వైలేషన్ చేయాల్సిందే. అంటే మన మన ఎన్ఫోర్స్మెంట్ ఖచ్చితంగా డ్యూటీ అనేది మన స్టేషన్ లో భాగంగా ఉంటది. టార్గెట్ రోజుకు గిన్ని తీయాలన్నటువంటి టార్గెట్ మెయిన్ టార్గెట్ అనేది ఉండదు, ప్రెజర్ ఏం ఉండదు, చేయాలి ఒక మినిమం. ఇప్పుడు మన స్టేషన్ బట్టి, ఇప్పుడు స్టేషన్ అనేది చౌటుపల్లి పోలీస్ స్టేషన్ అనేది ఏ గ్రేడ్ పోలీస్ స్టేషన్, అంటే ఎక్కువ చలాన్లు ఎక్కువ జనరేట్ అవుతున్న సందర్భాలు ఎక్కువ రోడ్ అంటే ఎక్కువ అవుతుంటాయి. అంటే వితౌట్ హెల్మెట్ కానీ, వితౌట్ లైసెన్స్ కానీ, వితౌట్ మన ఏది ఇన్సూరెన్స్ అంటే పెద్ద కానీ మెయిన్ వితౌట్ లైసెన్స్, వితౌట్ హెల్మెట్. అంటే మీరు డ్యూటీ చేస్తూ ఉంటే వాహనదారులు ఆపి మీ మీద సార్ గరం అయినటువంటిదో కోపం అయినటువంటి సందర్భాలు లేవా? అవుతారు. ఏమంటారు, ఇక్కడ కూర్చొని ఎందుకు ఫోటోలు తీయాల్సినటువంటి అవసరం ఏమున్నది అని చెప్పేసి ఏమన్నారు అంటారు. అంటే చాలా రకరకాలైనటువంటి ఒపీనియన్ ఇటు వచ్చాయి ముంగడికి ఉండేసి ఓకే, రకరకాలైనటువంటి ఒపీనియన్ కదా. అంటే జనాల దగ్గర నుంచి ఎందుకు మీరు తీస్తారు, ఎట్లా తీస్తారు, మేము పోతున్నాం కదా ఇక్కడ కూర్చొని, ఇటువంటి చాలా సందర్భాల్లో ఫేస్ చేసి ఉంటారు. ఖచ్చితంగా. ఎప్పటి వరకు ఉంటుంది మీ డ్యూటీ? ఎప్పటి వరకు ఉంటుంది? ఎప్పటి వరకు అంటే లేదు, ఈ రోజు సరిపోయిన ఫోటోలు తీసుకుంటా నేను. ఈ రోజు ఫోటోలు తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో అప్లోడ్ చేస్తాను. ఎన్ని ఉంటాయి అందాజా మీకు? రోజుకి ఎన్ని ఫోటోలు ఉంటాయి? కుడదా ఒక 100. అయితే 100 టార్గెట్ అన్నట్టు. టార్గెట్ అనే కాదు, ప్రెజర్ ఏమి ఉండదు మనకి. ఇదే కాకుండా ఇంకా వేరే డ్యూటీ కూడా చేయాల్సి వస్తుంది. ఈ ఒక్కగానే కాకుండా అవసరమైతే పాయింట్ డ్యూటీ చేయాలి, బందోబస్తుకి వెళ్ళాలి, అన్ని ఆల్ డ్యూటీస్. రోజు ఒకరు ఉంటారా ఇదే ప్రాంతమా లేకపోతే? నేనే చేస్తా. ఈ మంత్ నేను చేస్తా, నెక్స్ట్ మంత్ ఎవరైనా విల్లింగ్ ఉంటే వేరే వాళ్ళు చేస్తారు. పోలీస్ స్టేషన్ కి ఇది ఒకటే ఉంది? పోలీస్ స్టేషన్ కి ఒకటి ఉన్నది. ఎంత ఒకవేళ కనుక ఓవర్ స్పీడ్ తోటి 80 దాటిన తర్వాత ఎంత ఉంటుంది ఫైన్? 1000 ఫైన్. అంటే ప్రత్యేకంగా ఎందుకంటే ఇటువంటి దాని పట్ల చాలా మంది కూడా రియాక్ట్ అవుతున్నారు. రియాక్ట్ కాదు కానీ ఎక్కువగా పెద్ద మొత్తంలో విమర్శల పాలవుతుంది ట్రాఫిక్ పోలీసులు. వాళ్ళు వెళ్ళదు కదా మరి, ఓవర్ స్పీడ్ వెళ్ళదు కదా మరి. ఓవర్ స్పీడ్ వెళ్ళడం కూడా ప్రమాదమే కదా మరి. ప్రమాదాలు అరికట్టడానికే కదా ఈ ఎన్ఫోర్స్మెంట్. కానీ ఇట్లా ఫోటోలు తీయడం ఇది కరెక్ట్ అయినటువంటి విధానం కాదనేది చాలా మంది. మరి రోడ్డు మీద ఆపి తీయలేం కదా, రోడ్డు మీద ఆపి నువ్వు పోతున్నావు అని కొంత దూరం వెళ్ళి ఆపి నువ్వు ఓవర్ స్పీడ్ మన 80 90 పోతున్నావు, 100 పోతున్నావు అని మనం టార్గెట్ చేసి పట్టుకోలేం కదా. ఫైన్ పడితే అతనికి తెలిసి వస్తుంది కదా.
ఒక్కసారి ఫైన్ పడ్డది అనుకో అతనికి తెలిసి వస్తుంది, అరే పోవద్దు, ఓవర్ స్పీడ్ పోవద్దు, ప్రమాదాలకు గురి కావద్దు, ఇలాంటివి జరగొద్దు అంటే మనం స్లోగా పోవాలి అంటే వాళ్ళకు కూడా ఉంటది కదా, ఐడియా ఉంటది కదా. రోడ్ ఏమో చూస్తేనేమో ఇంత బాగుంది కానీ అంటే బాగున్నప్పుడు కొంత ఎక్కువ స్పీడ్ లో వెళ్తా ఉంటారు కదా. వెళ్ళొద్దు, మనకి నియంత్రణ ఉండాలి కదా. ఇప్పుడు మనం రోడ్డు బాగుంది కానీ 120, 130 కొట్టుకున్నా పోతే ఇప్పుడు అమాయక ప్రజలకి ఇబ్బంది కలిగే అవకాశం ఉందా లేదా మీరు చెప్పండి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకు కొన్ని చోట్ల రోడ్డు పైనే స్పీడ్ బ్రేకర్ల దగ్గర ఈ స్పీడ్ మీటర్ అమర్చినటువంటివి కూడా ఉంటాయి కదా. మనకు ఐడియా లేదు. కేవలం ఇప్పుడు ఈ స్పీడ్ మీటర్ ద్వారానే వెహికల్ స్పీడ్ ను చూడొచ్చు అంతేనా? వేరే రకంగా ఏమైనా ఫైన్లు విధిస్తారా? స్పీడ్ గింత పోతుంది కదా, ఇప్పుడు మనకి ఇందులో అర్థమవుతుంది కదా ఎంత పోతుంది, వెహికల్ ఎంత పోతుంది. ఈ లారీ 66 పోతున్నది, క్లియర్ అర్థమవుతుంది కదా, 68 పోతుంది. మనం ఏం చేసేది ఉండదు, ఆటోమేటిక్ గా ఇది కెమెరా తీసుకుంటది, ఆటోమేటిక్ గా తీసుకుంటది. అది రోడ్డు పైన ఈ హైవే రోడ్డు పక్కన 70 స్పీడ్ 80 స్పీడ్ అని చెప్పేసి ఒక బోర్డులు ఉంటా ఉంటాయి. సో ఆ బోర్డుల దగ్గర ఇంకేమైనా సీసీ కెమెరాస్ అట్లాంటివి ఉంటాయా, లేకపోతే కేవలం అది అవగాహన కోసం అనుకుంటా. మాక్సిమం అవగాహన కోసం, వాళ్ళకు కూడా తెలియాలి కదా స్పీడ్ పోవద్దని. అంతే. మీరు మీ కారే ఎట్లా ఎప్పుడన్నా పడ్డాయి? ఎట్లా మీకు చాలా పడ్డాయి సార్. నేను కారే నడిపిస్తాను సార్, టాక్సీ డ్రైవర్ సార్. నేను నాకు మినిమం ఒక 1 ఇయర్ పైన ఒక 6-7 వేలు ఈ ఫైల్లే కడతా సార్ నేను. మరి మీకు తెలుస్తా ఇక్కడ పలానా వాళ్ళు కెమెరా పెట్టుకుంటారు అంటే మాకు తెలియదు సార్, వీళ్ళు ఎక్కడో చెట్టలో కూర్చుంటారు, ఆ కెమెరా పెడతారు. మేము ఇంకా అదే 80 స్పీడ్ అని మాకు కూడా తెలుసు సార్, 80 స్పీడ్ అనే వస్తాము. కానీ అది అనుకోకుండా ఇట్లా డౌన్ లో పెట్టినప్పుడు ఏమైంది సార్, 80 కొంచెం దాటుతుంది. అది ఒక్క పాయింట్ దాటినా కూడా వీళ్ళు 1035 రూపీస్ ఫైన్ వేస్తున్నారు సార్. ఒక 1 ఇయర్కి వచ్చేసి నేను దాదాపు ఒక 7-8 వేలు గవర్నమెంట్ కే కడుతున్నా సార్. కాకపోతే ఇంత మంచి రోడ్లు వేసి, ఇంత హైవేలో ఇంత మంచి రోడ్లు వేసి ఈ 80 స్పీడ్ కాకుండా కొంచెం 100 స్పీడ్ అన్న మినిమం పెట్టారు సార్. అంటే వాళ్ళు కూడా అంటా ఉన్నారు ఎక్కువ స్పీడ్ పెడితే ప్రమాదాలు అయితే కదా, అందుకని 100 స్పీడ్ ఏం కాదు సార్. 100 స్పీడ్ అంటే మామూలు మినిమం స్పీడే సార్. పెద్ద వెహికల్ వాళ్ళు 150 పోతారు, వాళ్ళు 150 పోయినట్టే బండి ఇట్లా బ్రేక్ మీద కాలు పెట్టగానే ఆగుతాయి. చిన్న బండ్లకైనా 100 స్పీడ్ అంటే మామూలే సార్. అది 80 స్పీడ్ అంటే మరీ చాలా తక్కువ సార్. అది మాకు 80 స్పీడ్ మేము పోకుండా మా కస్టమర్ ఏమంటే పోనీ బాబు పోనీ మాకు అర్జెంట్ ఉంది అంటాడు. మీ ఎయిర్పోర్ట్ అవి పోతుంటాం, అర్జెంట్ పోనీ బాబు అంటారు. వీళ్ళు ఎక్కడో చెట్టలో కూర్చొని మాకు కనిపించకుండా కూర్చుంటారు. మేము పోయేసరికి మాకు వచ్చేది 1000 రూపాయలు, 35 రూపాయలు మేము ఫైన్ కట్టాల్సి వస్తుంది. ఆ రోజు చేసిన కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది సార్. అంటే ఒక్కొక్క వాహనదారుడు దాదాపు ఒక నెలలో ఒక 5-6 సార్లు ఫేస్ చేసి మినిమం మా టాక్సీ ప్లేట్ల మీద మినిమం గవర్నమెంట్ 10,000 కడతాం సార్. ఇంచుమించు సంవత్సరానికి 10,000 మేము ఫైన్లే కట్టేస్తాం. ఫైన్లే కట్టేస్తాం. మాకు దీని వల్ల అయితే ఒక 100 స్పీడ్ అన్న మినిమం పెంచాలని కోరుకుంటున్నాం గవర్నమెంట్. కానీ ఇంత మంచి రోడ్లు వేసి 100 స్పీడ్ రోడ్లు వేసి 6 లైన్ రోడ్లు వేసి 80 స్పీడే పొమ్మంటే చాలా ఇబ్బంది అవుతుంది సార్. కూర్చున్న కస్టమర్ అర్జెంట్ ఉంది పోనీయమంటాడు. ఈ పోలీసు వాళ్ళు వచ్చి మధ్యలో కెమెరాలు పెట్టుకొని కూర్చుంటారు. ఇప్పుడు మేము ఆయన మాట ఈయన, ఆయన మాట ఈయన మేము ఎక్కువ పోతే ఈయనతో పరిశాన్ అవుతుంది. మాకు ఈ 1035 రూపీస్ ఫైన్లు వస్తున్నాయి. 1035 రూపీస్ ఫైన్లు వస్తున్నాయి సార్. ఆ రోజు చేసిన కష్టం అంతా మేము గవర్నమెంట్కే కట్టాల్సి వస్తుంది. మేము అనేది ఏంటంటే ఇంత మంచి రోడ్లు పెద్ద రోడ్లు వేసినప్పుడు కొంచెం 80 స్పీడ్ కాకుండా మినిమం 100 స్పీడ్ పెడితే ఇంకా అది ఒక కస్టమర్ కూడా సార్ 100లో పోతున్నాం సార్ ఇంకేం పోతాం సార్ అని కూడా మేము చెప్పుకోవచ్చు. ఎందుకంటే అయితే ఫైన్లు వస్తాయి సార్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇటువంటి కంప్లైంట్స్ వచ్చినాయి ఇట్లా అన్న 100 పెడితే అయిపోతుంది కదన్నా, ఎందుకు అంత 60-70 గవర్నమెంట్ రూల్ మనం ఫాలో కావాలని. కానీ మిమ్మల్ని అట్లే లేదు. ఇప్పుడు ఇక్కడ కనబడతా ఉంది, ఇప్పుడు 88 వస్తుంది. లేదు ఫోటో పర్లేదు, 90 వరకు తీసుకుంటది. అసలు యాక్చువల్ గా 80 మన రోడ్ లో మనకు ఉన్న పర్మిషన్ ఏంటంటే 80 స్పీడ్ లిమిట్. ఇప్పుడు ఓన్లీ పెద్ద వెహికల్ అయినా 2 వీలర్స్ కూడా తీసుకుంటుందా? అన్ని తీసుకుంటది. ఏ వెహికల్ అయినా 90 పోతే ఖచ్చితంగా తీసుకుంటది. వెహికల్ తీసేసుకుంది. దీంట్లో ఏమైనా సీట్ బెల్ట్ ఏమైనా కనబడుతుందా? ఓన్లీ ఓవర్ స్పీడ్. ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ లో ఒక్కొక్కటి ఉంటది. మీ చౌటుప్పల్ సంబంధించిన పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటి. రోజుకు 100 నుంచి 150 మధ్యలో ఉంటుంది. అంటే ఫోటోస్ అన్ని కూడా అంటే అంత కూడా దాదాపుగా ఒక 1 అవర్ కూర్చుని ఉండవు. అన్ని కూడా ఉండవు, ఒక తక్కువే కొడతారు. తక్కువే అంతా మరి 100 అని కూడా కాదు, టార్గెట్ అయినా ఉండదు. పలానా మా సిఏ సార్ ఎన్ని కొట్టమంటే అని కొట్టాలి. ఈరోజు కొద్దిగా జనరేట్ ఎక్కువ చేయండి అని చెప్తే చేయాలి. ఒకవేళ అంటే ఎన్ని అవర్స్ కూర్చుంటారు మీరు ఇక్కడ? టార్గెట్ లేకపోయినప్పుడు కూడా ఎన్ని అవర్స్ ఉంటారు? కూర్చుంటావు 2 అవర్స్, 3 అవర్స్. అన్నదా మీకు అంటే 1-2 అవర్స్ లో ఒక 100 దాటితే వస్తాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, తగ్గితే మనకేం మంచిది. ఫోటోలు ఇప్పుడు 4 గంటలు కూర్చుంటే 4 గంటలు కూర్చుని కూడా ఫోటోలు తక్కువ పడ్డాయి అంటే మనకే మంచిది కదా, జనాలలో మార్పు వచ్చినట్టు.
ఇప్పుడు ఇక్కడ 48 కిలోమీటర్ స్పీడ్ తోటి వస్తుంది. ఇది ఇక్కడ గ్రీన్ వస్తుంది. ఒకవేళ కనుక క్రాస్ చేసినట్టయితే రెడ్ వస్తుంది. రెడ్ వస్తుంది. రెడ్ వచ్చిందంటే ఫోటో పడ్డది. పడ్డట్టు. ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ 80 వచ్చినా గానీ ఆడ గ్రీన్ కలర్ లోనే కనబడతా ఉంది వెహికల్. అదేమో ఫైన్ పడలేదు. సో వీళ్ళైతే మాక్సిమం 80 స్పీడ్ 80కి అటు ఇటు అయినా కానీ పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. ఒకవేళ కనుక 90 క్రాస్ చేసిందంటే మాత్రం ఖచ్చితంగా ఫోటో పడుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తాను. ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి అంటే హైవే పక్కన ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ పోలీస్ స్టేషన్ లో ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ దగ్గర ఒక్కొక్క ఈ స్పీడ్ గన్ ఉంది. సో వీళ్ళందరూ కూడా టార్గెట్ అంటూ ఏముండదు కానీ ఒక 1-2 అవర్స్ కనుక కూర్చున్నట్టు అయితే ఉంటే వాళ్ళు 100 నుంచి ఒక 120 ఫోటోలు అనేది తీస్తారు. అంటే ఒక్కొక్క సంబంధించినటువంటి వెహికల్ కి ఇట్లా 1080 రూపీసా, ఒక్కొక్క 1035 రూపీస్. ఓవర్ స్పీడ్ తోటి వెళ్ళినటువంటి వాహనాలకి 1035 రూపీస్. అంటే ఈ లెక్కన వేసుకున్నా గానీ ఒక 120 ఫోటోలు అయినా కానీ 1,20,000 నుంచి 1,30,000 రూపాయలు సంబంధించి ఒక గంట 2 గంటలు కూకుంటే ట్రాఫిక్ వాళ్ళు చేసేటువంటి ఒక వ్యవహారం కనబడతా ఉన్నది అంతా కూడా. అయితే దీన్ని ఏంటంటే సరే ఒక పక్కన మంచి కోసం అంటే ఓవర్ స్పీడ్ వల్ల అనేక రకాలైనటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి కాబట్టి వాహనదారులకి అలర్ట్ చేయాలన్నటువంటి ఉద్దేశం ఒక పక్కన అయితే, ఇంకొక పక్కన వాహనదారుల నుంచి కూడా చాలా ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. ఇటువంటి చెట్ల దగ్గరుండి పుట్టల దగ్గరుండి పోలీస్ సంబంధించిన ట్రాఫిక్ పోలీసులు చేసేటువంటి విధులు ఆ ట్రాఫిక్ ను నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ట్రాఫిక్ సంబంధించినటువంటి సిటీలో విపరీతమైనటువంటి ట్రాఫిక్లు ఉంటా ఉంటాయి. సో వాటిని నియంత్రించగా కేవలం ఈ పనిని మాత్రమే ప్రధానంగా ట్రాఫిక్ పోలీసులు అంటే వాళ్ళ ఉద్యోగమే ఇటువంటి స్పీడ్ గన్స్ తోటి ఫోటోలు పెట్టేటువంటి ఉద్యోగమా అన్నటువంటి తీరుగా వాళ్ళు చేస్తా ఉన్నారు. కేవలం రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తా ఉన్నాయి. ఇటువంటి రకాలుగా వాహనాల దగ్గర నుంచి ఒక నిలువు దోపిడీ కోసం మాత్రమే ప్రయత్నిస్తున్నాయి అనేది వాహనదారులు ఆవేదన అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇదంతా కూడా మీరు దరిదాపుగా ఏదో ఒక రోజు ఎప్పుడో ఒకసారి అయితే మీరు ఫేస్ చేసే ఉంటారు. ఇటువంటి ఫోటోలలో మీ వాహనాలకు సంబంధించినటువంటి ఫోటోలు ఏదో చోట ఎప్పుడో చోట మీరు ఈ రకమైనటువంటి ఫైన్ ను ఎదుర్కొనే ఉంటారు. సో ఒకసారి మనకు ఇట్లా వెళ్తా ఉంటే విజయవాడ అండ్ హైదరాబాద్ సంబంధించినటువంటి హైవేలో ఒకసారి కనబడ్డది. ఒకసారి మళ్ళీ మీ దృష్టికి తీసుకొచ్చాలన్నటువంటి ఒక ప్రయత్నం చేసిన 80 స్పీడ్ అటు ఇటు అయినా కానీ పెద్దగా ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ కనుక 85-90 మధ్యలో వచ్చినట్టు అయితే ఖచ్చితంగా మీ వాహనాలకి 1035 రూపాయల ఫైన్ మాత్రం పడుతుంది. ఇదంతా కూడా ట్రాఫిక్ సంబంధించినటువంటి పోలీసులు వాళ్ళు ఒక రకంగా వాళ్ళని అవగాహన కల్పించడం కోసం ప్రమాదాలను నియంత్రించడం కోసం మాత్రమే చేస్తున్నటువంటి పని అని వాళ్ళైతే సమర్థించుకుంటా ఉన్నారు. సో ఒకసారి మళ్ళీ ఈ మిషన్ ఒకసారి చూపేటటువంటి ప్రయత్నం చేస్తా. ఇక రెండు ఉన్నాయి మరి కెమెరాస్. సో ఒకటేమో స్పీడ్ ను అబ్జర్వేషన్ చేస్తున్నట్టుంది, ఇంకొకటేమో ఫొటోస్ క్యాప్చర్ చేస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉన్నది. దీంట్లో ఈ ఫోటోలు వచ్చిన తర్వాత దీని అంతా కూడా మళ్ళీ సిస్టంలో మళ్ళీ చేయాల్సిందే. ఏ ఫోటోలు ఏ సంబంధించినటువంటి వెహికల్కు ఏ టైంలో చలాన్ పడ్డది అన్నటువంటిది. ఎందుకంటే వాహనదారికి చేరాలి కాబట్టి ఇవన్నీ కూడా మళ్ళీ వీళ్ళకు సిస్టమ్ దగ్గర మళ్ళీ పనిచేయాలి. ఇగో ఇది కెమెరానా? ఇది పైది కెమెరా, ఇది కింది కెమెరా, ఇది కెమెరా. పైది ఏంటిదన్న? ఇది ఏం సెన్సార్? ఇది స్పీడ్ అబ్జర్వ్ చేసేటువంటి. సో ఇదేమో స్పీడ్ అబ్జర్వేషన్ చేసేది. అంతే, స్పీడ్ అబ్జర్వేషన్ చేసేది. ఇదేమో ఫోటో క్యాప్చర్. సో ఎన్ని మీటర్ల దగ్గర నుంచి ఫోటో కొడుతుంది? మొత్తం 200 మీటర్స్, 200 మీటర్ల నుంచి ఫోటో కొట్టగలరు. ఒకవేళ కనుక ఈ స్పీడ్ సైతం కూడా అక్కడి నుంచే గమనిస్తుందా? అర్థం కాలే. అంటే స్పీడ్ ఒకవేళ కనుక ఇక్కడ 200 మీటర్ల దూరంలో ఉన్నప్పుడు ఎంత స్పీడ్ తోటి వస్తుంది అనేది కూడా తీసుకుంటది. 200 మీటర్ల నుంచి తీసుకుంటది. ఎంత 200 మీటర్ల నుంచి ఎంత స్పీడ్ వస్తుందో అబ్జర్వ్ చేసుకుంటది, చేస్తుంది. ఒకవేళ అక్కడనే కనుక 200 మీటర్లో మీరు అన్నటువంటి 80 స్పీడ్ తోటి వచ్చి వీడికి వచ్చిన తర్వాత మీకు దగ్గరలోకి వచ్చిన తర్వాత వాహనం కనుక 70-75 మధ్యలో ఉంది అనుకో, అప్పుడు ఏమన్నా అక్కడ ఉన్నటువంటి ఫోటోని క్యాప్చర్ చేసుకుంటే అదే ఫైన్. రేడియేషన్ లో 90 వస్తే తీసుకుంటది ఫోటో. మనం పెట్టిన రేడియేషన్ లో 90 వస్తే తీసుకుంటది. 200 మీటర్లో బయట ఉన్నా కానీ 90 ఉన్నా కానీ ఇక్కడ ఫోటో క్యాప్చర్ చేస్తుంది. మన 200 మీటర్ రేడియేషన్ లో మనం గన్ను రొటేషన్ మనం పెట్టుకుంటాం కదా రేడియేషన్. ఆ రేడియేషన్ లో వెహికల్ 90 స్పీడ్ వస్తే ఆటోమేటిక్ ఫోటో క్యాప్చర్ చేసుకుంటది. కొంతమంది తప్పించుకొని కూడా వెళ్తారు, కొంతమంది సైడ్ నుంచి వెళ్తారు. అట్లనే మనం దొరికిన వాటికే తీసుకుంటుంది. అది మన ప్రయత్నం ఏముండదు, అదే తీసుకుంటుంది. ఒకసారి ఇప్పుడు వెహికల్స్ అంతా కూడా పక్క పక్కనే వస్తుంటుంది కదా, అంటే ఈ పక్క పక్కనే ఒకవేళ 3 వెహికల్ కూడా 80 స్పీడ్లతో 80-90 స్పీడ్లతో వస్తే 3 ఒకసారి క్యాప్చర్ చేస్తుందా, లేకపోతే ఒకటే తీసుకుంటుంది? ఒకటే ఫోటో తీసుకుంటుంది. ఒకటే తీసుకుంటుంది. దీన్ని మనం సెట్ చేసినాం కదా, మన రేడియేషన్లోకి రాగానే ఆటోమేటిక్ అదే తీసుకుంటుంది. దీని రేడియేషన్లోకి ఆ కారు కూడా రావాలి, మనం వచ్చేటట్టు మనం సెట్ చేసుకోవాలి. బాక్స్ అంతా ఏంటిది? ఇది అంతా కూడా ఈ బాక్స్ దీనికి సంబంధించినటువంటి ఛార్జింగ్ సంబంధించిన అంతా ఉంటుంది. బ్యాటరీ ఉంటుంది, లోపల బ్యాటరీ ఉంటుంది. ఇదంతా కూడా ఒక సెట్. ఇది లోపల బ్యాటరీ ఉంటుంది. ఓకే, బ్యాటరీ బ్యాటరీ. బ్యాటరీ. ఓకే.
మీకు ఇది ఎందుకు ఎండ కొట్టకుండా ఇది ఏ కాదు నా క్యాప్ అది. మీ క్యాప్ మీకు ఓకే మీ క్యాప్. సో ఇదంతా కూడా దీనికి సంబంధించినటువంటి సెట్. ఎంతసేపు వస్తుంది ఆ బ్యాటరీ మొత్తం? 3 hours. 3 hours. ఓకే 3 గంటల వరకు ఆ బ్యాటరీ ఆగుతుంది. ఇదంతా కూడా ఒక సెటప్ ఇదంతా కూడా. సో ఇదంతా కూడా చూసుకోవచ్చు. ఈ మిషన్ సంబంధించిన ఫొటోస్ ఎట్లా క్యాప్చర్ చేస్తుంది, వీడియో ఏ విధంగా క్యాప్చర్ చేస్తుంది, ఫోటోలు ఏ విధంగా తీస్తుంది, స్పీడ్ను ఏ విధంగా నిర్ణయిస్తుంది అనేది ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉంది. వచ్చేటువంటి వెహికల్స్ అన్నిటి కూడా 200 మీటర్ల దగ్గర నుంచి వాళ్ళ స్పీడ్ ఎంత ఉన్నది అనేది కూడా దీంట్లో చూపెడుతుంది అనేది. 120. ఓకే ఓకే ఓకే. సో ఇదంతా కూడా యా ఇది పైది డిస్టెన్స్, ఇది వేగం, ఎంత స్పీడ్ పోతుంది.